హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం సారీ చైతన్య చరితామృతంలో చతుశ్లోకి భాగవతం ఒక రెండు శ్లోకాలను కంప్లీట్ చేసుకున్నాం. మిగిలినటువంటి రెండు శ్లోకాలను కూడా ఈరోజు మనము చూద్దాం. ముందుగా చతుశ్లోకి భాగవతంలో మనం తెలుసుకోవాల్సినటువంటి తత్వం గురించి మనం మాట్లాడుకున్నాం. సంబంధ తత్వం, అభిధేయ తత్వం, ప్రయోజన తత్వం అనేటువంటివి ఈ మూడు తత్వాలు కూడా ఈ నాలుగు శ్లోకాల ద్వారా మనకి తెలుస్తున్నాయి. మొదటిగా మొదటి రెండు శ్లోకాల్లోనూ సంబంధ తత్వం గురించి చెప్తున్నాయి. అంటే జ్ఞానం విజ్ఞానం. సంబంధ తత్వం అంటే జ్ఞానం విజ్ఞానం. జ్ఞానం అంటే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడం. విజ్ఞానం అంటే ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి మనం ఆచరణలోకి తీసుకురావడం. అంటే భగవంతుడు ఎవరు, భగవంతుడి తత్వం ఏమిటి, భగవంతుడికి మనకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి, అలాంటి సంబంధాన్ని తెలుసుకున్నటువంటి మనం భగవంతుడి పట్ల మనం ఎలా ప్రవర్తించాలి, భగవంతుడి పట్ల మన బాధ్యత ఏమిటి, ఈ భౌతిక శరీరాన్ని తీసుకున్నటువంటి మనకు ఉండాల్సినటువంటి బాధ్యత ఏమిటి అనేటువంటిది సంబంధ తత్వం. దీన్ని మనం మొదటి శ్లోకంలో తెలుసుకున్నాం. భగవంతుడు సృష్టికి పూర్వం, సృష్టి జరిగిన తరువాత, ప్రళయం తర్వాత కూడా ఉన్నారు. తను తప్ప ఇంక ఎవరు లేరు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. మరి సృష్టికి పూర్వం భగవంతుడు ఉన్నాడు అని అంటే ఎలా ఉన్నారు భగవంతుడు? భగవంతుడు సాకార రూపంలో తాను తన ధామంలో ఉన్నారు. అంటే భగవంతుడు సృష్టికి పూర్వం ఉన్నారు. అంతేకాదు భగవంతుడి యొక్క ధామము కూడా ఉంది అనేటువంటి విషయం చెప్పారు. మరి ఎన్ని ధామాలు ఉన్నాయి అంటే వివిధ వైకుంఠ లోకాలు ఉన్నాయి. ప్రతి వైకుంఠ లోకము కూడా ఆధ్యాత్మిక ధామమే. కాబట్టి భగవంతుడు అనేక అవతారాలకి అనేక వైకుంఠ లోకాలు ఉన్నాయి. అవన్నీ కూడా శాశ్వతమైనటువంటి లోకాలు. ఇవన్నీ కూడా సృష్టికి పూర్వమే ఉన్నాయి. ఇది మనం మొదటిగా తెలుసుకున్నటువంటి విషయం. ఇక నేను నిరాకార బ్రహ్మానికి కూడా మూలము అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసేశారు మొదటి శ్లోకంలో. మనం అందరం అనుకుంటున్నాము నిరాకార బ్రహ్మమే భగవంతుడికి మూలము అని అనుకుంటున్నాం. పరమ సత్యం ఏదైనా ఉంది అని అంటే అది నిరాకార బ్రహ్మము అని చెప్పేటువంటి తత్వవేత్తలు కూడా ఉన్నారు. జ్ఞాన యోగ ప్రక్రియ ద్వారా ముక్తిని సాధించాలి అనుకునేటువంటి కొంతమంది నిరాకార బ్రహ్మానికి ఆరాధన చేస్తూ ఉంటారు. మాయావాదులు, బ్రహ్మవాదులు, అనేక రకాల వ్యక్తులు వీళ్ళందరూ కూడా నిరాకార బ్రహ్మమే మూలము అని అనుకుంటున్నారు. కానీ భగవంతుడు సృష్టికి పూర్వం నేను ఉన్నాను, నేను అనేటువంటి పదాన్ని వాడారు. అంటే వ్యక్తిగతంగా ఉన్నారు భగవంతుడు, ఆకారం లేకుండా కాదు. కాబట్టి సృష్టి జరిగిన తరువాత కూడా భగవంతుడు ఎలా ఉన్నారు? ఈ సృష్టి సమస్తము కూడా భగవంతుడు సర్వవ్యాపకంగా విష్ణు రూపంలో, పరమాత్మ రూపంలో వ్యాపించి ఉన్నారు. సృష్టి జరిగిన తర్వాత ఇంకా ఏ రకంగా మనం భగవంతుణ్ణి ఈ సృష్టిలో అర్థం చేసుకోవచ్చు అని అంటే భగవంతుడి యొక్క వివిధ అవతారాలు కూడా, భగవంతుడి యొక్క వివిధ అవతారాలు ఈ భౌతిక విశ్వంలోకి సముద్రపు అలలా వస్తూ ఉంటారు. ధర్మ సంస్థాపన కోసం, భక్తుల్ని రక్షించడం కోసం భగవంతుడు అనేక సందర్భాలలో అవతరించారు. కాబట్టి సృష్టి జరిగిన తర్వాత కూడా నేను ఈ సృష్టిలో ఉన్నాను అని అంటే సర్వవ్యాపకమైనటువంటి భగవానుడి గురించి మాట్లాడుతున్నాం. అంతేకాదు భగవంతుడి యొక్క వివిధ అవతారాల గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. ఇక సృష్టి అనంతరం కూడా నేనే ఉన్నాను అని అంటే మళ్ళీ తిరిగి ఆ భగవంతుడి యొక్క సాకార రూపం. అంటే భగవంతుడు ఏం చెప్తున్నారు? కారణోదక, గర్భోదక, క్షీరోదక సాయి విష్ణువులకు కూడా నేనే మూలము అనేటువంటి విషయం చెప్తున్నారు. అనంతరం కూడా నేనే ఉన్నాను అంటే మొత్తం విశ్వం మొత్తం కూడా ఉపసంహరించుకోబడినప్పుడు కూడా నేనున్నాను. అంటే నేను సృష్టి జరగడం కోసం ఉద్భవించినటువంటి పురుషావతారాలకి కూడా నేనే మూలము. పురుషావతారాలు లేనప్పుడు నేనున్నాను,
ఆ సృష్టి అంతా కూడా అంతమైపోయిన తరువాత కూడా నేను ఉన్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇది భగవంతుడు అంటే, భగవత్ తత్వం అంటే ఇది. అంతేకాని మనిషి లాంటి వాడు భగవానుడు అని అనుకుంటే కాదు. ఇది మనకి చతుశ్లోకి భాగవతంలో మొదటి శ్లోకం నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అందుకనే సత్ అసత్ పరం అనేటువంటి విషయాన్ని తెలియచేశారు భగవంతుడు. నేను కార్యకారణాలకి పరమైనటువంటి వాడను. దాన్ని బట్టి మనకేమని అర్థమవుతుంది అని అంటే, నిరాకార బ్రహ్మానికి కూడా పరమైనటువంటి వాడను అనేటువంటి విషయాన్ని స్వయంగా భగవంతుడే తెలియజేసేసాడు. ఇక రెండవ శ్లోకంలోకి వచ్చేసరికి భగవంతుడు ఏ విధంగా తన శక్తులని ఈ భౌతిక విశ్వం మీద ప్రదర్శిస్తున్నారు. భగవంతుడి యొక్క శక్తులు, వివిధ శక్తులు ఏ విధంగా పనిచేస్తున్నాయి. ఇది బ్రహ్మదేవుడి యొక్క రెండవ ప్రశ్న. బ్రహ్మదేవుడి యొక్క మొదటి ప్రశ్నకి చతుశ్లోకి భాగవతంలో మొదటి శ్లోకం సమాధానం అయిపోయింది. ఎలా? నువ్వు ఆధ్యాత్మికమైనటువంటి భగవంతుడివి, నిన్ను నేను ఏ విధంగా భౌతిక విశ్వంలో అర్థం చేసుకోవాలి అనేటువంటిది, భౌతిక విశ్వంతో నీకు ఎలా సంబంధం, ఇది బ్రహ్మదేవుడు అడిగినటువంటి మొదటి ప్రశ్న. దానికి మనం క్లియర్ గా సమాధానం చూసాం. ఇక బ్రహ్మదేవుడు అడిగినటువంటి రెండవ ప్రశ్న, నీ యొక్క వివిధ శక్తులు ఈ భౌతిక విశ్వంలో ఎలా పనిచేస్తున్నాయి. యాక్చువల్గా భగవంతుడి యొక్క వివిధ శక్తుల గురించి మనం తెలుసుకున్నప్పుడు భగవంతుడు ఏ విధంగా ఈ భౌతిక విశ్వాన్ని నడుపుతున్నారు అనేటువంటి విషయం మనకు అర్థమైపోతుంది. భగవంతుడి యొక్క గొప్పతనం మనకి మొదటి శ్లోకం రెండవ శ్లోకాల్లో అర్థమైపోతుంది పూర్తిగా. దీని ద్వారా భగవంతుడికి మనకి మధ్య ఉన్నటువంటి సంబంధం పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిపోతుంది. అసలు మనం ఎవరం, మన మీద ఈ మాయ ప్రభావం ఏమిటి, మనం ఎందుకు ఈ మాయలో ఉంచబడ్డాం, మన జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, భగవంతుడికి మనతో ఉన్నటువంటి సంబంధం ఏమిటి, మన లక్ష్యాన్ని సాధించాము అంటే మనం ఎక్కడికి వెళ్తాం, ఇవన్నీ కూడా మనకి రెండవ శ్లోకంతో పూర్తిగా అర్థమైపోతుంది. రెండవ శ్లోకంలో భగవంతుడి యొక్క వివిధ శక్తులు ఏ విధంగా ఈ భౌతిక విశ్వంలో పనిచేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనకి అడిగినటువంటి ప్రశ్న. భగవంతుడి యొక్క వివిధ శక్తులు అంటే రెండు శక్తుల గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకున్నాం. ఒకటి మహామాయ, రెండవది యోగమాయ. మహామాయ విద్యాశక్తి, అవిద్యాశక్తి ద్వారా ఈ భౌతిక విశ్వాన్ని ప్రభావితం చేస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. గుర్తుందండి? విద్యాశక్తి, అవిద్యాశక్తి. ముందుగా మనం అవిద్యాశక్తి గురించి మాట్లాడుకుందాం. మహామాయ యొక్క అవిద్యాశక్తి ఏం చేస్తుంది అని అంటే, ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు మనకి తెలియజేస్తుంది. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు మనం అర్థం చేసుకోవాలి. ఇది భగవంతుడి యొక్క అవిద్యాశక్తి. అది మనం ఎలా అర్థం చేసుకుంటాం? ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు. ఉం? ఒక్కొక్క సందర్భంలో మనం చీకట్లో నడుస్తూ ఉన్నాం అనుకోండి, రోడ్డు మీద ఉన్నటువంటి గోతులు మనకు కనపడవు. కనపడవు కదా, కనిపించకుండా ఈ చీకటి అనేటువంటిది చేస్తుంది కదా అని చెప్పేసి గోతులు లేవని కాన్ఫిడెంట్ గా నడిస్తే ఏమవుతుందండి? గోతులు పడిపోతుంది. గోతులు పడిపోయి దెబ్బతింటాం. అంటే ఈ అవిద్యాశక్తి అనేటువంటిది చీకటితో సమానం, విద్యాశక్తి అనేటువంటిది వెలుతురుతో సమానం. ఈ అవిద్యాశక్తి మనకి ఏం చేస్తుంది? ఉన్నా కానీ లేనట్లు చూపిస్తుంది. ఉన్నా కానీ లేనట్లు చూపిస్తుంది. అలానే లేనిది కూడా ఉన్నట్లు చూపిస్తుంది ఈ అవిద్యాశక్తి. అది ఎలా అంటే భ్రమ. ఉం? ఎలా అంటే తాడును చూసి పాము అనుకుంటాం, పామును చూసి తాడు అనుకుంటాం. ఎండమావులు, ఎండమావులు తెలుసు కదండి మీకు. ఉం? ఎడారిలోకి వెళ్తే ఎండమావులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ వాటర్ లేకపోయినా ఉన్నదనిపిస్తుంది మనకి. ఇది మన భ్రమ. నిజానికి వాటర్ ఉంటుందా అంటే ఉండదు. ఇంకొక రకంగా చూస్తే మనందరికి మనమే కొన్ని విషయాలను ఊహించుకుంటూ ఉంటాం. మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ఉం?
మనం అందరం బృందావనం వెళ్ళబోతున్నాము. బృందావనంలో కోతులు ఎక్కువగా ఉంటాయి. కోతులు మీ కళ్ళజోళ్ళు తీసుకొని వెళ్ళిపోతాయి అని అనుకున్నాం. తీసుకొని పోకముందే తీసుకొని పోయిందేమో అని ఊహించేసుకొని భయపడితే, బాధపడితే కొన్ని కొన్ని సందర్భాల్లో మన జీవితంలో అలా జరుగుతూ ఉంటుంది. జరగని విషయాలు జరుగుతాయేమో అని భయపడతాం మనం. జరిగినట్లే ఫీల్ అయిపోతాం మనం కదా. ఇదంతా కూడా మహామాయ యొక్క అవిద్యాశక్తి యొక్క ప్రభావం. ఇక మహామాయ యొక్క విద్యాశక్తి ఎలా పనిచేస్తుంది అంటే జ్ఞానం. అవిద్య అంటే అజ్ఞానం, విద్యాశక్తి అంటే జ్ఞానం, భౌతిక జ్ఞానం. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం కాదు. మహామాయ యొక్క విద్యాశక్తి అంటే భౌతిక జ్ఞానం. మహామాయ యొక్క అవిద్యాశక్తి అంటే అజ్ఞానం. ఈ భౌతికమైనటువంటి జ్ఞానం మనకి ఏంటంటే వెలుగు అనమాట. వెలుగు. దీనివల్ల ఉన్నది ఉన్నట్లు, లేనిది లేనట్లు మనం అర్థం చేసుకోగలుగుతాం. రోడ్డు మీద నడుస్తుంటే రోడ్డు మీద ఉన్నటువంటి గొయ్య మనకి క్లియర్ గా కనిపిస్తుంది, క్లియర్ గా అర్థమవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామండి? గోతిలో కాలు వేయకుండా చాలా జాగ్రత్తగా నడుస్తాం. ఉన్నది ఉన్నట్లు కనిపించడమే కాదు, లేనిది కూడా లేనట్లు కనిపిస్తుంది. స్పష్టంగా మనకి తెలుస్తుంది ఏది మంచి, ఏది చెడు, ఏది చెయ్యవచ్చు, ఏది చెయ్యకూడదు. ఎవరైతే ఈ మహామాయ యొక్క విద్యాశక్తి యొక్క ప్రభావంలో ఉన్నారో వాళ్ళు వాళ్ళు కృష్ణ చైతన్యంలో రావడానికి అవకాశం ఉంది. ఆధ్యాత్మికంగా పురోగమించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది, అయ్యో నేను ఇక్కడ తప్పు చేస్తున్నాను, అయ్యో ఇది నేను మాయ ప్రభావం వల్ల చేస్తున్నాను, అయ్యో ఇది మాయ అనేటువంటి విషయం వాళ్ళు తెలుసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం కారణంగా. ఇక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, ఇది తినొచ్చు, ఇది తినకూడదు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండకూడదు అని. ఓకే. ఇది విద్యాశక్తి యొక్క ప్రభావం. కాబట్టి మనం అందరం కూడా అవిద్యాశక్తి ప్రభావం నుంచి విద్యాశక్తి ప్రభావానికి రావాలి. మహామాయ యొక్క అజ్ఞానం నుంచి జ్ఞానానికి రావాలి. ఎప్పుడైతే మనము మహామాయ యొక్క అవిద్యాశక్తి ప్రభావం నుంచి విద్యాశక్తి ప్రభావానికి వస్తామో అక్కడి నుంచి మనము యోగమాయ ప్రభావానికి చేరుకోగలుగుతాం. ఓకే. యోగమాయ ఏం చేస్తుందండి? యోగమాయ మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్తుంది. భగవంతుడితో మనకు ఒక సంబంధాన్ని ఏర్పాటు చేస్తుంది. భగవంతుడు ఎవరు అనేటువంటి విషయం తెలియకపోయినా భగవంతుడితో మనకున్నటువంటి సంబంధంలో మనల్ని మనం పునఃస్థాపితం చేసుకునేలాగా చేస్తుంది. యోగమాయ కూడా సత్యాన్ని ఒకసారి కనిపించకుండా చేస్తుంది. కొన్ని సార్లు ఆ సత్యాన్ని ప్రకటన చేస్తుంది యోగమాయ కూడా. అందుకని మనం ఇక్కడ శ్లోకంలో చూస్తే ప్రత్యర్థం యత్ ప్రతీయత నా ప్రతీయత చాత్మని. ప్రతీయత అంటే నా ప్రతీయత అంటే కొద్దిసేపు కనిపిస్తుంది, కొద్దిసేపు కనిపించదు, కొద్దిసేపు తెలుస్తుంది, కొద్దిసేపు తెలియదు, కొద్దిసేపు ప్రకటన చేస్తుంది, కొద్దిసేపు ప్రకటన చేయదు. ప్రకటన చేయనప్పుడు లేనట్లు కాదు, ప్రకటన చేసినప్పుడు భ్రమ కాదు, అది కూడా నిజమే. యోగమాయ ప్రభావంలో కేవలం భక్తులు మాత్రమే ఉంటారు. అంటే మాయ భక్తుల మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. అది ఎలా? ఒక్కొక్కసారి భగవంతుడికి సంబంధించినటువంటి సత్యాన్ని ప్రకటన చేస్తుంది. జలక్ దర్శనం గుర్తుందండి మీకు? నారదుడికి జలక్ దర్శనం ఇచ్చాడు భగవంతుడు. ఒక క్షణం కోసం భగవంతుడు నారదుడికి దర్శనం ఇచ్చారు. అలానే యశోదామాత శ్రీకృష్ణుడిని భగవంతుడిగా భావించట్లేదు, తన పుత్రుడుగానే భావిస్తుంది. కానీ యోగమాయ ప్రభావం వల్ల ఒక్కసారి సమస్త విశ్వాన్ని తన ఉదరంలో చూపించేసేశారు. ఒక క్షణానికి, ఒక క్షణానికి. మళ్ళీ తర్వాత ఏం చేసింది యశోదామాత? అయ్యయ్యో ఇది నా భ్రమ, కృష్ణుడికి ఏదో దెయ్యం పట్టింది, కృష్ణుడికి ఏదో పిచ్చి పట్టింది, భూతం పట్టింది అని చెప్పేసి మళ్ళీ ఆమె వాత్సల్య ప్రేమతోటి శ్రీకృష్ణుడిని తన పుత్రుడిగా భావించింది. కృష్ణుడు విశ్వం మొత్తం తనలో చూపించేశాడు. విశ్వం మొత్తం నాలోనే ఉంది, నువ్వు కూడా నాలోనే ఉన్నావు అనేటువంటి విషయాన్ని కృష్ణుడు చూపించినా కానీ, అంటే భగవంతుడి యొక్క ఐశ్వర్యం చూసి కూడా భగవంతుడితో ఉన్నటువంటి వాత్సల్య సంబంధంలో నెలకొని ఉన్నది యశోదామాత.
అంటే భగవంతుడు ఏం నిరూపించాలి అని అనుకున్నారు ఈ లీల ద్వారా అనంటే, వాత్సల్య ప్రేమలో ఉన్నటువంటి నా భక్తులు నా యొక్క ఐశ్వర్యం వల్ల భ్రమలో పడరు. నా ఐశ్వర్యం కారణంగా వాళ్ళ వాత్సల్య ప్రేమ నుంచి నన్ను దూరం చేసుకోరు అని తెలియచేయడం. అంటే భగవంతుడి యొక్క సర్వశక్తిమత్వాన్ని చూసినటువంటి యశోదామాత నాకు అదొద్దు, నాకు ఆ శక్తి వద్దు, నాకు అలా వద్దు, కృష్ణుడు నా పుత్రుడుగానే ఉండిపోవాలి అని కోరుకుంది. ఇది యోగమాయ యొక్క ప్రభావం. అలానే అర్జునుడికి కూడా భగవంతుడి విశ్వరూపం చూపించారు. భగవంతుడి విశ్వరూపం చూపించినప్పుడు అర్జునుడు ముందు శ్రీకృష్ణ భగవానుడు ద్విభుజ రూపంలో లేరా? ద్విభుజ రూపంలోనే ఉన్నారు. ద్విభుజ రూపంలోనే ఉన్నారు. కానీ అర్జునుడికి మాత్రం విశ్వరూపం కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు ద్విభుజ రూపంలో అర్జునుడి ముందు నిలబడి ఉంటే అర్జునుడు చూడాలి అనుకున్నటువంటిది శ్రీకృష్ణుడి యొక్క ద్విభుజ రూపం కాదు. అర్జునుడు చూడాలి అనుకున్నది భగవంతుడి యొక్క విశ్వరూపం. అందుకని తన విశ్వరూపాన్ని చూశాడు. అంటే మొదటగా అర్జునుడు శ్రీకృష్ణుడిని తన తోటి సహచరుల్లా చూడాలి అని అనుకోలేదు. అందుకనే ఆయనకి విశ్వరూపమే కనపడింది. తర్వాత విశ్వరూపాన్ని చూపించినప్పుడు నాకు ఈ విశ్వరూపం వద్దు, ద్విభుజ రూపమే బాగుంది అని అన్నారు. ద్విభుజ రూపంలోనే చూడాలి అని అన్నారు. మళ్ళీ ఆ విశ్వరూపాన్ని ఉపసంహరించుకున్నారు. అంటే భగవంతుడి యొక్క ద్విభుజ రూపం ముందు ఉన్నటువంటి ఆకర్షణ కంటే విశ్వరూపం మీద ఉన్నటువంటి ఆకర్షణ ఎక్కువగా ఉండేలా యోగమాయ చేసింది అర్జునుడికి. అలా చేసిన కొద్దిసేపటికి మళ్ళీ విశ్వరూపం మీద ఉన్నటువంటి ఆకర్షణ కంటే ద్విభుజ రూపం మీద ఉన్నటువంటి ఆకర్షణ ఎక్కువ అయ్యేలా చేసేసింది మళ్ళీ యోగమాయ. దాంతో తన నిజ స్థితికి వచ్చేసాడు శ్రీకృష్ణుడి మీద ద్విజ రూపం మీద ఇంకా ప్రేమ పెరిగేలా చేస్తుంది. అంటే యోగమాయ ఏం చేస్తుంది? భక్తుల మీద ప్రభావం చూపించడం వల్ల భగవంతుడి యొక్క కొంత శక్తిని ప్రకటమయ్యేలా చేయడం వల్ల భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఇంకా గాఢంగా చేయడం, ఇంకా గట్టిగా చేయడం అనేటువంటిది యోగమాయ చేస్తుంది. మీరు చూడండి, ఈ రెండు లీలల్లో కూడా యశోదామాత శ్రీకృష్ణుడి మీద ప్రేమ భక్తి అనేటువంటిది ఇంకా పెరిగింది లీల తర్వాత కదా. మనం నిన్న చెప్పుకున్నాం, మనం చెప్పుకున్నాం మన కొడుకు జ్వరం తగిలినప్పుడు మనం ఇంకా ఎక్కువ ప్రేమిస్తాం, ఇంకా దగ్గరికి తీసుకుంటాం, ఇంకా యోగక్షేమాలు చూస్తాం, కావాల్సిన అనుక్షణం అన్ని మనము ఆ, చూసుకుంటూ ఉంటాం. ఎందుకు? కష్టాల్లో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి మన యొక్క ప్రేమ రెట్టింపు అవుతుంది. ఈ విశ్వరూపాన్ని చూపించినటువంటి భగవంతుడు యశోదామాతకి విశ్వరూపాన్ని చూపించడం వల్ల నా కొడుక్కి భూతం పట్టింది, నా కొడుక్కి దెయ్యం పట్టింది అని చెప్పేసి ఇంకా ఎక్కువ పట్టించుకుంది యశోదామాత. ఇంకా వాత్సల్య ప్రేమ పెరిగిపోయింది, రెట్టింపు అయిపోయింది యశోదామాతకి. అంటే యుగమా ఏం చేస్తుంది? భక్తులకి ఆల్రెడీ భగవంతుడి మీద ప్రేమ ఉంది, ఆ ప్రేమని ఇంకా రెట్టింపు చేస్తుంది యోగమాయ. మహామాయ ఏం చేస్తుందండి? భక్తులకి అభక్తుల మీదనే ప్రభావితం చూపిస్తుంది. అభక్తులకి ఎలాగో భగవంతుడి మీద ప్రేమ లేదు, వాళ్ళని ఇంకా అజ్ఞానంలో నెట్టేస్తుంది మహామాయ. ఓకే. సో అలానే ఇంకా కొన్ని లీలలను కూడా మనం చూసుకున్నాం. బ్రహ్మ విమోహన లీల. బ్రహ్మ విమోహన లీలలో శ్రీకృష్ణ భగవానుడు అద్భుతమైనటువంటి తన శక్తిని ప్రదర్శించారు. అనేక మంది గోవులుగా, అనేక మంది గోపబాలురుగా తను విస్తరించారు. బ్రహ్మ వచ్చి తీసుకువెళ్ళినటువంటి ఆ గోవులు గోపబాలురు వేరు, అసలు గోవులు గోపబాలురు వేరు. మళ్ళీ బ్రహ్మ తిరిగొచ్చి చూసినప్పుడు ఉన్నటువంటి గోవులు గోపబాలురు వేరు. ఇంత శక్తి సామర్థ్యాలను ప్రదర్శించారు. ఈ రెండు లీలల్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి యశోదామాత లీలలో లేదు అనంటే బ్రహ్మ విమోహన లీలలో ఉన్నటువంటి తేడా ఏమిటి అని అంటే, యశోదామాత ఈ శ్రీకృష్ణ భగవానుడు సాధారణంగా సాధారణమైనటువంటి వ్యక్తిగా కనిపిస్తేనే ప్రేమించింది ఆమె. విశ్వరూపాన్ని చూపిస్తే నచ్చల. అర్జునుడు కూడా విశ్వరూపాన్ని చూపిస్తే నచ్చల. ద్విభుజ రూపంలో చిన్న పిల్లవాడిలా ఉంటేనే యశోదామాతకి నచ్చింది. అప్పుడే ఆమె ప్రేమించింది, ఆరాధించింది, భక్తి చేసింది.
సేవ చేసింది. కానీ బ్రహ్మదేవుడికి ఉల్టా. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని సాధారణమైనటువంటి వ్యక్తిగా చూసి ఈయన భగవంతుడు అని అనుకున్నారు. ఈయన ఏమిటి, తన మిత్రులతోటి ఇలా ఉన్నారు, మిత్రులను భుజాల మీద ఎక్కించుకుంటున్నారు. భగవంతుడైతే ఇలా చేస్తాడా? మనం అందరం భగవంతుడికి ఆఫర్ చేయాలంటే ఎంత శుద్ధిగా చేస్తామండి. పొద్దున్నే లేచి స్నానం చేసి మడిగట్టుకొని భగవంతుడికి పూజ చేసి ఆఫర్లు చేస్తాం. వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు తిన్న ప్లేట్లో నుంచి తీసుకెళ్లి పెడుతున్నారు కృష్ణుడికి. సో బహుశా ఈయన దేవుడు కాదేమో, బహుశా ఈయన కృష్ణుడు కాదేమో అనేటువంటి అనుమానం వచ్చింది. అంటే కృష్ణుడిని ద్విభుజ రూపంలో ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా చూసి అంగీకరించలేనటువంటి స్థితిలో బ్రహ్మదేవుడు ఉన్నారు. అందుకని ఆయన్ని పరీక్షించాలి అని అనుకుని మొత్తం లీలంతా బ్రహ్మ విమోహన లీల మొత్తం జరిగింది. అంటే ఆ, కృష్ణుడిని ఒక దేవాది దేవుడి స్థానంలోనే చూస్తేనే ఆయనకి నం- నచ్చుతుంది బ్రహ్మదేవుడికి. కానీ యశోదమాతకి దేవాది దేవుడి స్థానంలో చూస్తే నచ్చదు. అర్జునుడికి దేవాది దేవుడి స్థానంలో చూస్తే నచ్చదు. అంటే ఐశ్వర్యవంతమైనటువంటి భగవంతుణ్ణి నచ్చేటువంటి భక్తులు కొంతమంది ఉంటారు. సామాన్యమైనటువంటి రూపాన్ని చూపిస్తే దానికి ఆకర్షితులైనటువంటి భక్తులు కూడా కొంతమంది ఉంటారు. ఇదంతా కూడా యోగమాయ ప్రభావం. ఓకే. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు కాదు ఇక్కడ. ఉన్నది ఉన్నట్లే చూపిస్తుంది. కానీ ఉన్నది కొద్దిసేపటికి ప్రకటన చేస్తుంది, ఉన్నది కొద్దిసేపటికి ప్రకటన చేయదు. ఇది మనం చూసినటువంటి మహామాయ యొక్క ప్రభావం. ఇంకా అనేక లీలలు భగవంతుడు ఏదైతే లీలలు చేశారో ఇవన్నీ కూడా యోగమాయ యొక్క ప్రభావంలోనే చేశారు. యోగమాయ యొక్క సహాయంతోనే చేశారు. నిన్న మొన్నటి దాకా మనం దామోదర మంత్ సెలబ్రేషన్ చేసుకున్నాం. దామోదర లీల అన్ని లీలలకి కూడా గొప్ప లీల. అన్ని లీలల కంటే కూడా గొప్ప లీల దామోదర లీల. అందుకనే మిగిలిన అన్ని లీలలు కూడా ఒక్కసారో రెండు సార్లు చర్చించేసి వదిలేస్తాం. కానీ దామోదర లీలను ఒక మాసం, కార్తీక మంత్ మొత్తం కూడా మనం దామోదర లీలని సెలబ్రేట్ చేస్తాం. 30 రోజుల పాటు మనం దామోదర లీలని సెలబ్రేట్ చేస్తాం. అందులో ఒకటి రెండు శక్తులు చూపించేది భగవంతుడు. అనేక శక్తులు చూపించాడు భగవంతుడు. ఉం? రెండు చెట్లని ఇలా పడేశారు, రోటికి కట్టేశారు, రోటికి కట్టబడ్డారు. యశోదామాతకి ఆయనకి ఉన్నటువంటి సంబంధంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనకు తెలియజేశారు. సో ఈ విధంగా దామోదర లీల భగవంతుడి యొక్క అచించమైనటువంటి శక్తిని మాత్రమే తెలియజేస్తుంది. అంతేకాదు దామోదర లీల భగవంతుడు అంత అచించమైనటువంటి వ్యక్తి అయ్యుండి కూడా భక్తులతో ఎలా బంధింపబడతారు అనేటువంటి విషయం కూడా మనకి తెలియజేస్తుంది దామోదర లీల. ఇదంతా ఎలా చేశారు? యోగమాయ సహాయంతో. భగవంతుడి యొక్క వివిధ శక్తులు ఎలా పనిచేస్తున్నాయి అని అడిగారు కదా. యోగమాయ సహాయంతో భగవంతుడి యొక్క లీలలు జరుగుతాయి. మహామాయ సహాయంతో ఏం జరుగుతాయి? మన లీలలు జరుగుతాయి. ఇంకా మహామాయ భౌతికంగా ఉంచుతాయి. భౌతికంగా ఉంచుతాయి. మహామాయ సహాయంతో మనం చేసే లీలలు, మనం చేసే ఉన్నాయా? ఓకే. సో ఈ విధంగా మనం అనేక లీలల గురించి చర్చించాం. సో ఇప్పుడు మనం ఏమిటి, భగవంతుడు ఏమిటి అనేటువంటి విషయంలో పూర్తి క్లారిటీ రావాలి. చతుశ్లోకి భాగవతంలో మనం విన్నటువంటి ఇప్పుడు రెండు శ్లోకాలతోటి మనకి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం పూర్తిగా అర్థమైపోవాలి. సో సంబంధ జ్ఞానం మీద ఇంకేమైనా డౌట్ ఉందా? ఉం? సంబంధ జ్ఞానం మీద ఎలాంటి డౌట్ లేదు. ఇక మూడవ శ్లోకం ప్రయోజన తత్వం. అదేంటండి, సంబంధం తర్వాత అభిధేయం వస్తుంది కదా, అభిధేయ తర్వాత ప్రయోజనం వస్తుంది కదా అని అడగచ్చు. కానీ బ్రహ్మదేవుడు అడిగిన ప్రశ్నల ఆర్డర్ అలానే ఉంది. సంబంధ జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు ఫస్ట్ అడిగారు, తర్వాత ప్రయోజన తత్వానికి సంబంధించిన ప్రశ్న అడిగారు, తర్వాత అభిధేయ తత్వానికి సంబంధించినటువంటి ప్రశ్న అడిగారు. ఏంటండి మూడవ ప్రశ్న బ్రహ్మదేవుడు అడిగినటువంటిది? ఉం? ఎవరికైనా గుర్తుందా? ఈ శక్తుల సంబంధంలో ఎలా పనిచేస్తుంది? అది రెండవ ప్రశ్న. ఆహా, నీ నీ యొక్క వివిధ శక్తులు ఎలా పనిచేస్తాయి అనేటువంటిది రెండవ ప్రశ్న.
ఓకే. మూడవ ప్రశ్న, నీ శక్తుల సంబంధంలో నువ్వు ఎలా పనిచేస్తావు? అంటే ఈ ఈ ఈ యొక్క భౌతిక విషయంలో నీ లీలలు, భౌతిక విషయంలో నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటిది. భౌతిక విషయంలో నిన్నెలా. నాలుగో ప్రశ్న, నాలుగో ప్రశ్న, నువ్వు నాకు ఇచ్చినటువంటి సేవ కారణంగా నేను ఎక్కడ పతనం చెందుతాను? అదేంటి, భగవంతుడి సేవ చేస్తే పతనం చెందడం ఏంటి అని మనం అనుకోవచ్చు. భగవంతుడి సేవతోటి కూడా పతనం చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీని గురించి మనం డీటెయిల్ గా చర్చించాము. భగవంతుడికి సేవ చేయడం వల్ల మనకి ఆ సేవ మీద ఆకర్షణ పెరుగుతుంది. సేవ మీద ఆకర్షణ పెరగడం వల్ల నేను భగవంతుడికి సేవ చేస్తున్నాను అనేటువంటి గర్వం పెరుగుతుంది మనలో. మిథ్యాహంకారం పెరుగుతుంది మనలో. ఇది నా సేవ, ఇది నేను సేవ చేస్తున్నాను, ఇది నేను మాత్రమే చేయగలను, నాకు మాత్రమే అర్హత ఉంది, నేను ఎంత గొప్పవాడిని కాకపోతే భగవంతుడు నాకు ఈ సేవనిచ్చారు, నాకంటే గొప్పవాళ్ళు లేకపోవడం వల్లే నన్ను ఈ సేవకి ఎంచుకున్నారు. సేవ మీద మనకున్నటువంటి అటాచ్మెంట్, సేవ వల్ల మనకు కలిగినటువంటి గర్వం, ఇది భగవంతుడు సేవ చేసేటువంటి వ్యక్తులు కూడా ఇలాంటి ఒక పరిస్థితుల నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి. దానికి ఎవరి సహాయం కావాలి? భగవంతుడి సహాయమే కావాలి. భగవంతుడి కృప ఉంటే మనం భగవంతుడి సేవ వల్ల గర్వితులం కాం. భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటే మనం భగవంతుడి సేవ వల్ల గర్వితులం కాం. బ్రహ్మదేవుడికి భగవంతుడు ఒక సేవనిస్తున్నారు ఇప్పుడు, గౌణ సృష్టి చేయాల్సినటువంటి సేవని. ఆ సేవ చేసేటువంటి క్రమంలో నేనే సృష్టించాను అనేటువంటి భావనలోకి నేను ఎక్కడ వెళ్ళిపోతాను, అలా వెళ్ళకుండా నువ్వే నన్ను కాపాడు అని కోరుతున్నారు భగవంతుడిని. అది ఎలా సాధ్యం? అదే మనకి అభిధేయ తత్వంలో, 4వ శ్లోకంలో అభిధేయ తత్వం మొత్తం కూడా తెలియజేస్తుంది. సో ఇప్పుడు మనము 3వ శ్లోకాన్ని చూద్దాం, ప్రయోజన తత్వం. ఓకే. 55వ శ్లోకం. సునీత కంఠం. యతామహంతి భూతాని భూతేషు ఛావచేష్వసు మహాంతి భూతాని భూతేషు ఛావశేష్వసు. ప్రవిష్టాన్య ప్రవిష్టాని తథా తేషు నతేష్వహం. విష్టాన్య ప్రవిష్టాని తథా తేషు నతేష్వహం. భావము: భౌతిక తత్వాలు సకల జీవుల దేహాలలో ప్రవేశించియు వారి బయట కూడా ఉన్నట్లుగా నేను భౌతిక సృష్టిల యందు ఉన్నను, వాని యందు లేను. భాష్యము: స్థూల తత్వములు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము సూక్ష్మ తత్వాలతో మనసు, బుద్ధి, అహంకారంతో కలిసి ఈ భౌతిక జగత్తు యొక్క దేహాలను తయారు చేస్తాయి. అయినా అవి ఈ దేహాలకు అతీతంగా కూడా ఉంటాయి. ఏ భౌతిక నిర్మాణమైనా వివిధ పాళ్లలో భౌతిక తత్వముల సమ్మేళనము మాత్రమే. ఈ తత్వాలు దేహం లోపల వెలుపల నెలకొని ఉంటాయి. ఉదాహరణకు ఆకాశం బయట ఉన్నప్పటికీ దేహంలో కూడా ప్రవేశిస్తుంది. అదే విధంగా ప్రకృతికి కారణమైనటి భగవంతుడు భౌతిక జగత్తులోనూ దానికి పరముగాను నిలిచి ఉంటాడు. భౌతిక దేహంలో ఆత్మ లేకుండా దేహం పెంపొందనట్లు భౌతిక జగత్తులో భగవంతుని అస్తిత్వం లేకుండా విరాట్ దేహం పెంపొందదు. భగవంతుడు పరమాత్ముని రూపంలో ప్రవేశించడి కారణంగానే సమస్త జగత్తు వృద్ధి చెంది అస్తిత్వాన్ని కలిగి ఉంటుంది. భగవంతుడు తన సర్వవ్యాపక పరమాత్మ రూపంలో అత్యంత ఘనమైన రూపం మొదలుకొని సూక్ష్మ రూపం వరకు ప్రతి జీవులోనూ ప్రవేశిస్తాడు. వినయం అనే ఏకైక యోగ్యతను కలిగి తద్వారా శరణాగత జీవునిగా అయ్యేడు వ్యక్తికి ఆ అస్తిత్వం అనుభూతమవుతుంది. వినయం వృద్ధి చెందితే అది దానికి అనురూపమైన ఆధ్యాత్మిక అనుభూతికి కారణమవుతుంది. దానిచే మనిషి ఒక వ్యక్తి ఇంకొకని ముఖాముఖి కలుసుకొనినట్లు భగవంతుని తొద్దకు కలుసుకుంటాడు. భగవంతుని ఎడ దివ్యానురక్తి వృద్ధి చెందే కారణంగా శరణాగత జీవుడు తన ప్రియతముని సన్నిధిని సర్వత్రా అనుభూతమనర్చుకుంటాడు. అతని సకలేంద్రియములు భగవంతుని ప్రేమయుత సేవలో నెలకొని ఉంటాయి. దివ్య బృందావనమునందలి కల్పవృక్షము క్రింద చక్కగా అలంకరింపబడిన సింహాసనములో ఆసీనులైనట్టి సుందరమైన రాధాకృష్ణుల జంటను వీక్షించడంలోనే అతని కళ్ళు నెలకొంటాయి. భగవత్పాద పద్మ సుగంధాన్ని ఆఘ్రాణించడంలోనే అతని నాసిక నియుక్తమవుతుంది. అదే విధంగా అతని చెవులు వైకుంఠ కథలను వినడంలో నెలకొంటాయి.
భగవంతుని అతని అనుయాయుల పాదపద్మాలను పట్టుకోవడంలో అతని చేతులు నెలకొంటాయి. ఈ విధంగా భగవంతుడు విశుద్ధ భక్తునికి అంతర్బాహ్యాలలో ప్రకటమవుతాడు. భక్తిమయ సంబంధంలోని రహస్యాలలో ఇదొకటి. దీనిలో భక్తుడు భగవంతుడు ఒక సహజ ప్రేమ బంధంతో కట్టుబడి ఉంటారు. ఈ ప్రేమను సాధించడమే ప్రతి జీవుని జీవిత లక్ష్యము కావాలి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. యథామహంతి భూతాని భూతేషు చావచేష్వసు. భౌతిక తత్వాల సకల జీవుల దేహాలలో ప్రవేశించియు వారి బయట కూడా ఉన్నట్లుగా నేను భౌతిక సృష్టుల యందును ఉన్నను, వాటి యందు లేను. ఓకే, మన శరీరం దేంతో తయారైంది? మన పంచభూతాలు మనకి పంచభూతాలు. పంచభూతాలతో తయారు చేయబడింది. అంటే భూమి, అగ్ని, ఆకాశము, నీరు, వాయువు, వీటన్నిటితోటి తయారు చేయబడి ఉంది. అంటే మన శరీరంలో వాయువు ఉంది కదా, మన శరీరంలో ఆకాశము ఉంది. మరి బయట లేదా ఆకాశం? బయట లేదా వాయువు? మన శరీరంలో భూమి కూడా ఉంది. అంటే భూమి బయట లేదా? ఉంది. అంటే ఏ విధంగా అయితే ఈ భౌతిక శరీరం అనేటువంటిది పంచభూతాలతో తయారు చేయబడినప్పటికీ, పంచభూతాలు ఈ భౌతిక శరీరంలో ఉన్నప్పటికీ, ఈ భౌతిక శరీరానికి బయట కూడా పంచభూతాలు ఉన్నాయి. అలానే భగవంతుడు తయారు చేసినటువంటి ఈ సృష్టిలో భగవంతుడు ఉన్నారు. అలానే ఈ సృష్టికి బయట కూడా భగవంతుడు ఉన్నారు. ఓకే, అంటే సర్వత్రా మనము భగవంతుణ్ణి చూడగలగడము అనేటువంటిది ఏమిటి? ఎప్పుడైతే మనం ఈ శ్లోకం వింటామో, ఈ శ్లోకం విన్న తర్వాత మనకి ఏమని అర్థమవుతుందంటే, ఎక్కడ చూసినా భగవంతుడు ఉన్నారు. భగవంతుడు లేని ప్రదేశం లేదు. ఎందుకంటే భగవంతుడితోటే తయారు చేయబడింది ఇదంతా. మనకి ఏమొస్తుంది అప్పుడు జ్ఞానం? మనం ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినట్లు? ఎక్కడ ఏం చూసినా భగవంతుడిని చూడడం అంటే ఏంటి? ప్రయోజన తత్వమా కాదా? ఉం? ప్రయోజన తత్వం అంటే ఏంటి? ప్రయోజన తత్వము అంటే భగవంతుడిని పొందడం. ప్రయోజన తత్వం అంటే భగవత్ ప్రేమను పొందడం. ప్రయోజన తత్వం అంటే భగవంతుడిని విరహ భావనలో ఉండడం. ఓకే, భగవంతుడి పట్ల మీరందరూ మ్యూట్ చేయండి మాతాజీ దయచేసి. హరే కృష్ణ. శ్రీదేవి మాతాజీ మ్యూట్ చేయాలి. సునీత హరిబాబు మాతాజీ మ్యూట్ చేయాలి. ఓకే, సో మనకి ఎప్పుడు మనం ఎవరినైనా సరే ఎక్కడైనా సరే చూస్తే కనిపిస్తారు. ఇప్పుడు ఒక ఇద్దరు ప్రేమికులు ఉన్నారు అనుకోండి. ప్రియుడికి ఎవరు చూసినా తన ప్రియురాల్లానే కనిపిస్తుంది. లేదు అని అంటే ఒక మంచి చీర కట్టుకుని, ఒక మంచి డ్రెస్ వేసుకుని ఎవరైనా అమ్మాయి కనపడితే, ఆహా ఇలాంటి డ్రెస్ నా ప్రియురాలు కట్టుకుంటే ఎలా ఉంటది, ఇలాంటి డ్రెస్, ఇలాంటి చీర నా ప్రియురాలకి ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి భావనలో ఉంటాడు. అంటే నిరంతరం ప్రియురాలు గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. నిరంతరం ఎక్కడ చూసినా కానీ ప్రియురాలి ఊహల్లోనే ఉంటాడు. ఎందుకుంటాడు అలా? తన మీద ఉన్నటువంటి ప్రేమ, తన పట్ల ఉన్నటువంటి విరహభావం. అంటే ఒకవేళ మనము ఈ సమస్త విశ్వంలో కనుక మనం భగవంతుని కనుక చూడగలిగాము నిరంతరం అని అంటే, మనం ఏ స్థాయిలో ఉన్నట్లు అని అంటే ప్రేమ స్థాయిలో ఉన్నట్లు. ప్రేమ స్థాయిలో ఉన్నట్లు. ఒక వ్యక్తి, ఒక భక్తుడు ప్రేమ స్థాయికి వెళ్ళడము అని అంటే ఏంటి? ప్రయోజన తత్వాన్ని సాధించినట్లు. మనం చేసేటువంటి సాధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భగవంతుడి పట్ల ప్రేమ కలగడం, నిరంతరం భగవంతుడిని స్మరించుకోగలగడం. ఎక్కడ చూసినా మనకు భగవంతుడు కనపడాలి. ఒక కుక్కలో, ఒక జంతువులో, ఒక ఏనుగులో పండిత సమదర్శన ఎలా ఉంటారు? ఎక్కడ చూసినా కానీ భగవంతుడిని ఫీల్ అవడం. అలానే భగవంతుడు ఏమంటున్నారు? నేను సమస్త విశ్వంలో ఉన్నాను, అలానే నేను సమస్త విశ్వానికి కూడా బయట ఉన్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఎప్పుడు సాధ్యమవుతుంది ఇది అని అంటే, మనకి దీనికి సంబంధించినటువంటి ఒక కథ చైతన్య చరితామృతంలోనే వస్తుంది. మధ్యలీలలో వస్తుంది. చైతన్య చరితామృతం మధ్యలీలలో వస్తుంది. రామానందరాయకి సంబంధించినటువంటి కథ. యాక్చువల్గా మధ్యలీల అంటే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము.
చైతన్య మహాప్రభు సన్యాస లీలలు స్టార్ట్ అయిన తర్వాత, అంటే తన అనుయాయులతో తనకు జరిగినటువంటి లీలలన్నీ కూడా అందులో ఉంటాయి. రామానందరాయ శ్రీకృష్ణుణ్ణి, సారీ, చైతన్య మహాప్రభువుని చూసి శ్రీకృష్ణుడు అనుకున్నారు. చైతన్య మహాప్రభుని అడిగారు. ఏమని అడిగారు? నువ్వు చూడటానికి నాకు శ్రీకృష్ణులానే కనిపిస్తున్నావు, నువ్వే నా కృష్ణుడివి అని అడిగారు రామానందరాయ్. అప్పుడు చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే, ఒక విశుద్ధుడు భక్తుడికి ఉండేటువంటి దృష్టి అలాంటిది. సర్వత్రా శ్రీకృష్ణ భగవానుడే చూస్తారు. నీవు నాలో కూడా కృష్ణుడిని చూస్తున్నావు అని చెప్పారు. అంటే ప్రేమ స్థాయికి వెళ్ళినటువంటి ఒక భక్తుడు సర్వత్రా శ్రీకృష్ణ భగవానునే చూస్తారు. అదే మనకి రామానందరాయ విషయంలో చైతన్య మహాప్రభు చెప్పినటువంటి విషయం. ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తి, భగవంతుడి పట్ల ప్రేమను సాధించినటువంటి వ్యక్తి, ఆ, ఏమన్నారు వాటిని, కదిలే వాటిల్లోనూ కదలని వాటిల్లోనూ నన్ను చూస్తారు, కృష్ణుని చూస్తారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు చైతన్య మహాప్రభు. ఓకే, ఇది ఒక రకంగా చూస్తే ప్రేమ స్థాయి. మనకి ఇంకొక శ్లోకం వస్తుంది. ఎందులో వస్తుంది? బ్రహ్మ సంహితలో. ప్రేమాంజనచ్చరిత భక్తి విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం గుణస్వరూపం గోవిందమాది గోవిందనాది పురుషం పురుషం తమహం భజామి. ఓకే? అంటే ఏంటి? బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నారు అని అంటే, ఎవరైతే ప్రేమాంజనము అనేటువంటి ఆయింట్మెంట్, అంజనం అంటే ఆయింట్మెంట్, ప్రేమ అనేటువంటి ఆయింట్మెంట్ కళ్ళకి పూసుకుంటారో అప్పుడు సంతః సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామసుందర అచింత్య గుణస్వరూపం. ఎవరండి ప్రేమ అనేటువంటి అంజనాన్ని కళ్ళకు పెట్టుకునేటువంటి వాళ్ళు అనంటే విశుద్ధ భక్తులు, ప్రేమ స్థాయిలో ఉన్నటువంటి భక్తులు. వాళ్ళు చూడలేనటువంటి భగవంతుణ్ణి సర్వత్రా చూడగలుగుతారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే మనం మన కళ్ళతోటి భగవంతుడిని చూడాలి అని అంటే మనకు ఉండాల్సింది ఏంటంటే ప్రేమాంజనం ప్రేమ ప్రేమానంజనం ప్రేమాంజన కాటు. ప్రేమ ఉండాలి. ఓకే, మనం అందరం అనుకుంటాం భగవంతుడు ఉన్నారు 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 అని అంటున్నారు, చూపించండి 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 అని ఎంతమంది అంటారండి? నువ్వు చూపించలేకపోతే భగవంతుడు లేనట్టే అని అంటాం కదా. కానీ భగవంతుని చూడాలంటే కావాల్సిన ఏంటండి? ప్రేమాంజనం. ప్రేమాంజనం ప్రేమాంజనం లేదు. భగవంతుని చూడాలి అని అంటే ప్రేమ లేకుండా కనపడరు భగవంతుడు. ప్రేమ లేని వ్యక్తికి కనపడని భగవంతుడు ప్రేమ ఉన్న వ్యక్తికి ప్రతి చోట కనిపిస్తారు. ఇది బ్రహ్మ సంహితలో మనకి బ్రహ్మదేవుడు తెలియజేసినటువంటి విషయం. అంటే స్థూల సూక్ష్మ తత్వాలలో భగవంతుణ్ణి దర్శించగలిగేటువంటి స్థితి ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే మనం ప్రేమ స్థితిలో ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. కానీ భగవంతుడు ఉన్నారు, మనం మనం చూడలేకపోయినా. అదే మనకి ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, సర్వత్రా నేనే వ్యాపించి ఉన్నాను, ప్రతి జీవిలోనూ నేను ఉన్నాను, ప్రతి భౌతిక వస్తువులోనూ నేను ఉన్నాను, మీకు కనిపించే ప్రతి దాంట్లోనూ నేనున్నాను, మీకు కనిపించని దాంట్లో కూడా నేనున్నాను. చూడడం చూడకపోవడం అనేటువంటిది మన దురదృష్టం. మన కళ్ళకి మేఘాలు అడ్డం ఉంటే సూర్యుడిని చూడలేం మనం కదా. ఆ మేఘాల పొర విడిపోయినప్పుడు మనం సూర్యుడిని చూడగలుగుతాం. మరి మన కళ్ళకి మాయ అడ్డం ఉన్నప్పుడు మనం భగవంతుని ఎలా చూడగలుగుతాం? చూడలేము. అందుకనే భగవంతుడు ఏమంటున్నారంటే, మాయ ఎప్పుడు విడిపోతుంది అంటే ప్రేమ అనేటువంటిది పూర్తి స్థాయిలో ప్రకటమైనప్పుడు మాయ విడిపోతుంది. అప్పుడు మనం భగవంతుడిని సర్వత్రా చూడగలుగుతాం. ఇది ప్రయోజన తత్వం. ప్రయోజన తత్వం. ఓకే, సర్వత్రా భగవంతుడే ఎలా ఉన్నారు అనేటువంటి ప్రశ్న, తన యొక్క మాయ ద్వారా, తన యొక్క శక్తుల ద్వారా సర్వత్రా ఈ భౌతిక విశ్వంలో ఎలా ఉన్నారు అనేటువంటిది. సో భగవంతుని ముఖాముఖి చూడాలి అని అంటే ఏం చేయాలండి?
ఏం ప్రేమ అనే చేయాలండి? అంతరాన్ని ప్రేమ రాసుకోవాలి. ఉండదు. మ్హూ. సాధన చేయాలి. ఓకే. సారీ సాధన చెయ్యాలి. ఓకే. ఆ సాధన ఎలా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మనకి చతుశ్లోకి భాగవతంలో 4వ శ్లోకంలో చెప్తున్నారు. ఆ సాధన ఏమిటి అంటే సాధన భక్తి గురించి మనకి చతుశ్లోకి భాగవతంలో 4వ శ్లోకం చెప్తుంది. దేని గురించి అంటే సాధన భక్తి అంటే అభిధేయతత్వం. అభిధేయ అంటే ఏంటంటే భగవంతుడి పట్ల ప్రేమను కలిగడానికి చేయాల్సినటువంటి పనులన్నీ కూడా మనకి అభిధేయతత్వంలో తెలియజేస్తాయి. అంటే ఇందాక శ్లోకంలో మనకి ప్రయోజన తత్వం చెప్తే ఆ ప్రయోజన తత్వాన్ని పొందడానికి అవసరమైనటువంటి అభిధేయ తత్వం ఏమిటి అనేటువంటి విషయం మనకి 4వ శ్లోకంలో తెలుస్తుంది. ఓకే. ఉషశ్రీమాత ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వ జిజ్ఞాసునాత్మనః ఏతావదేవ జిజ్ఞాస్యం తత్త జిజ్ఞాసునాత్మనః అన్వయ వ్యతిరేకాభ్యాం యత్ స్యాత్ సర్వత్ర సర్వదా. అన్వయ వ్యతిరేకాభ్యాం యత్ స్యాత్ సర్వత్ర సర్వదా. భావము కనుక ఆధ్యాత్మిక జ్ఞానములో అభిరుచి కలిగిన వ్యక్తి సర్వదా ప్రత్యక్షముగాను పరోక్షముగాను సర్వవ్యాపక సత్యాన్ని తెలుసుకోవడానికి దానిని గురించి విచారణ చేయాలి. ప్రభుపాదుల వారి భాష్యము భౌతిక స్థితికి అనంత దూరంలో ఉన్నట్టి ఆధ్యాత్మిక జగత్తు యొక్క జ్ఞానము గురించి శ్రద్ధ కలిగిన వారు ప్రామాణిక గురుదేవుని ఆశ్రయించి ప్రత్యక్షముగాను పరోక్షముగాను ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రాన్ని నేర్వాలి. వాంఛిత గమ్యాన్ని చేరడానికి సాధనాలను గురించి ఆ మార్గంలో అడ్డంకులను గురించి మనిషి తప్పకుండా తెలుసుకోవాలి. సాధకుని అలవాట్లను ఏ విధంగా నియంత్రించాలో గురువుకు తెలుసు. అందుకే శ్రద్ధావంతుడైన శిష్యుడు భగవద్ విజ్ఞానములోని అన్ని అంశాలను ఆయన నుండి నేర్వాలి. సమృద్ధిలో వివిధ తరగతులు ప్రమాణాలు ఉన్నాయి. భౌతిక శ్రమలో నెలకొనే సాధారణ వ్యక్తి తలచే సౌఖ్య ప్రమాణము ఆనందము అధమ శ్రేణి సుఖము అయి ఉంటుంది. ఎందుకంటే అది దేహ సంబంధంలో ఉంటుంది. పుణ్యకర్మల ద్వారా స్వర్గలోకానికి చేరుకునే కామ్య కర్మరతుడు అట్టి మహోన్నతమైన దేహ సౌఖ్యాన్ని పొందుతాడు. కానీ నిరాకార బ్రహ్మంలో కలిగే ఆనందముతో పోలిస్తే స్వర్గంలోని సుఖ జీవన భావము అల్పమైనది. ఇక నిరాకార బ్రహ్మము నుండి లభించే ఈ బ్రహ్మానందము భగవత్ ప్రేమ సాగరము ముందు దూడ కాలి గిట్ట ముద్రలోని నీరు వంటిది. మనిషి విశుద్ధ భగవత్ ప్రేమను పెంపొందించుకుంటే భగవంతుని సాంగత్యములో దివ్యానంద సాగరాన్నే పొందుతాడు. ఇట్టి జీవన స్థితిని పొందడానికి యోగ్యతను బడయడమే పరిపూర్ణత అవుతుంది. మనిషి భగవద్ధామానికి వెళ్ళడానికి టికెట్ కొనుక్కోవాలి. భగవద్ధామం పట్ల ప్రగాఢమైన కోరికయే ఆ టికెట్ వేల కొలది జన్మలలో నిరంతరము పుణ్యకర్మలు చేసినప్పటికీ అట్టి కోరిక సులభముగా జాగృతము కాదు. లౌకిక సంబంధాలు కాలక్రమంలో తప్పక తెగిపోతాయి. కానీ ఒకానొక రసభావనలో భగవంతునితోనే సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు భౌతిక జగత్తు విలయానంతరము కూడా అది తెగిపోదు. భగవంతుడు తన దివ్య ఆధ్యాత్మిక స్వభావం ద్వారా సర్వత్రా నెలకొని ఉన్నాడని, భగవంతునితో జీవుల సంబంధాలు ఈ భౌతిక జగత్తులోనైనా సర్వత్రా ప్రత్యక్షముగాను పరోక్షముగాను నెలకొని ఉన్నాయని మనిషి గురువు ద్వారా తెలుసుకోవాలి. శాంతరసము, దాస్యరసము, సఖ్యరసము, వాత్సల్య రసము, మధుర రసము అనే 5 రకాల సంబంధాలు ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నాయి. ఈ రసభావాల వికృత ప్రతిబింబాలే భౌతిక జగత్తులో గోచరిస్తాయి. భూమి, ఇల్లు, వస్తు సామగ్రి, ఇతర లౌకిక జడ వస్తువులు శాంత రసభావంలో సంబంధించి ఉంటాయి. కాగా సేవకులు దాస్య సంబంధంలో పనిచేస్తారు. మిత్రుల నడుమ వ్యవహారము సఖ్యమని పిలువబడుతుంది. సంతానము పట్ల తల్లిదండ్రుల అనురాగమే వాత్సల్యము, ప్రేమ వ్యవహారాలు మధుర రసము. భౌతిక జగత్తులోని ఈ 5 సంబంధాల మూల విశుద్ధ రసభావాల వికృత ప్రతిబింబాలు. ఈ మూల విశుద్ధ రసభావాలను ప్రామాణిక గురుదేవుని నిర్దేశములో అర్థము చేసుకుని భగవంతునితో నెలకొల్పాలి. భౌతిక జగత్తులో వికృత రసభావాలు నిష్ఫలమైపోతాయి. ఈ రసభావాలను శ్రీకృష్ణ భగవానుడితో తిరిగి నెలకొల్పితే నిత్యానందమయ జీవనమే ఫలితముగా లభిస్తుంది. శ్రీ చైతన్య చరితామృతమునందలి ఈ శ్లోకము నుండి కడచిన 3 శ్లోకముల నుండి శ్రీ చైతన్య మహాప్రభువు ప్రచార కార్యాలను అర్థము చేసుకునవచ్చును. ఈ శ్లోకాలు శ్రీమద్ భాగవతము నుండి తీసుకొనబడ్డాయి. శ్రీమద్ భాగవతంలో 18 శ్లోకాలు
అహమే వాసమే వాగ్రే 53 అనే శ్లోకము నుండి యత్ స్యాత్ సర్వత్ర సర్వదా 56 వరకు అనే శ్లోక ముగింపు వరకు గల 4 శ్లోకాలలో సారాంశపరపబడినాయి. భగవంతుడు మాయాకలాపముల నుండి విడివడి ఉన్నాడని 2వ శ్లోకము 54వ శ్లోకము వివరించింది. జీవులు శ్రీకృష్ణాంశలే అయినప్పటికీ బాహ్య శక్తిచే నియంత్రణకు గురి అయ్యే అవకాశం ఉన్నది. అందుకే వారు ఆధ్యాత్మిక స్వరూపులే అయినా భౌతిక జగత్తులో ప్రకృతికి సంబంధించిన దేహాలలో బందీలై ఉన్నారు. జీవులకు భగవంతుడితో గల నిత్య సంబంధము ఆ శ్లోకంలో వివరింపబడింది. భగవంతుడు తన అచింత్య శక్తుల ద్వారా ఏకకాలంలో జీవులతో భౌతిక శక్తితో ఏకము భిన్నము అయి ఉన్నాడని తరువాతి శ్లోకము 55వ శ్లోకంలో ఉపదేశిస్తుంది. ఈ జ్ఞానమే అచింత్య భేదతత్వం అని పిలువబడుతుంది. వ్యక్తిగత జీవుడు శ్రీకృష్ణ భగవానునికి శరణాగతుడైనప్పుడు ఆ దేవదేవుని పట్ల సహజమైన దివ్య ప్రేమను వృద్ధి చేసుకోగలుగుతాడు. ఈ శరణాగత విధానమే మానవుని ప్రధానమైన బాధ్యత కావాలి. బద్ధ జీవుడు తప్పక గురుదేవుని దరిచేరి భౌతిక ఆధ్యాత్మిక జగత్తుల గురించి తన అస్తిత్వం గురించి చక్కగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలని తరువాతి శ్లోకంలో అనగా 56వ శ్లోకంలో తెలుపబడింది. మనిషి భక్తి యోగ విధానాన్ని 2 రూపాలలో నేర్చుకోవాలని అన్వయ వ్యతిరేక భయం ప్రత్యక్షముగాను పరోక్షముగా అనే పద సముదాయం సూచిస్తున్నది. అంటే భక్తి యోగ విధానాన్ని ప్రత్యక్షముగా నిర్వహించాలి, భక్తి పురోగతిలో అడ్డంకులను పరోక్షముగా తొలగించుకోవాలి. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, ఇందులో కొన్ని పదాలను చూస్తే మనకి ఎందుకు భగవంతుడు మనకి ఇక్కడ సాధన భక్తి గురించి తెలియజేస్తున్నారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఎక్కడ డైరెక్ట్ గా సాధన భక్తి అనేటువంటిది రాలేదు. ముఖ్యంగా మనం భాగవతం అనేటువంటి దాంట్లో చూస్తే శ్రీమద్ భాగవతం అనేది మొదటగా బ్రహ్మదేవుడికి శ్రీకృష్ణుడు చెప్పింది ఓన్లీ 4 శ్లోకాల్లోనే కదండి. 4 శ్లోకాల్లో చెప్పబడినటువంటి భాగవతాన్ని మనం ఎన్ని శ్లోకాల్లో వివరించుకుంటున్నాము అంటే అందులో అంతరార్థం అంతుంది, అందులో మీనింగ్ అంతుంది. దాన్ని మనం తెలుసుకోవడం కోసం మనం ఇన్ని శ్లోకాలుగా విడగొట్టి మరి మనం తెలుసుకుంటున్నాం. అలానే ఇప్పుడు ఇందులో చెప్పినటువంటి సాధన భక్తి మనకి ఎలా కనిపించాలి? యాక్చువల్గా మనం ఇక్కడ చూసినట్టే ఏతావదేవ అంటే ఏంటి? ఏతావదేవ అంటే ఆ విధంగా ఆ అంశం వరకు. ఏ అంశం వరకు? ఇందాక శ్లోకంలో మనం చెప్పుకోబడినటువంటి అంశం వరకు. ఏంటిది ఇందాక శ్లోకంలో మనం చెప్పుకున్నటువంటిది? ప్రయోజన తత్వం. అంటే ఎక్కడ చూసినా కానీ కృష్ణుడి కనిపించేటువంటి వరకు అని అర్థం. అంటే ప్రయోజన తత్వాన్ని సాధించే వరకు నువ్వు చేయాల్సిన పని ఏమిటి అని. అంటే ప్రయోజన తత్వం సాధించడం కోసం మనం చేసే పని ఏమవుతుందండి? అభిధేయతత్వం అవుతుంది. ఓకే, ప్రయోజన తత్వం సాధించడం కోసం అనే మొదలు పెట్టేశారు ఈ శ్లోకాన్ని. యాక్చువల్గా ప్రయోజన తత్వం సాధించడం కోసం మనం చేయాల్సినటువంటిదే అవిధేయతత్వం. మరి మిగిలినంతా కూడా అవిధేయతత్వం అని ఎక్కడ చెప్తున్నారండి? సాధన గురించి ఎక్కడొచ్చింది అని మనం అందరం అనుకోవచ్చు. ఇందులో మనం తెలుసుకోవాల్సినటువంటిది అన్వయ వ్యతిరేకాభ్యం సర్వత్ర సర్వదా. కొన్ని పదాలను మనం అర్థం చేసుకుంటే మనకి కృష్ణుడు సాధన 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 గురించి మాట్లాడుతున్నారు అనేటువంటిది అర్థమవుతుంది. సర్వత్ర సర్వదా. సర్వత్ర సర్వదా అంటే అన్ని ప్రదేశాలలోనూ అన్ని సమయాలలోనూ. సర్వత్ర సర్వదా ప్రతి సమయంలోనూ ప్రతి క్షణము అంతటా మనం భగవంతుణ్ణి చూడగలిగేటువంటి స్థితి. మనకి భాగవతంలో 2వ స్కందంలో వస్తుంది సర్వత్ర సర్వదా అనేటువంటిది. తస్మాత్ సర్వాత్మనారాజన్ హరి సర్వత్ర సర్వదా. హరి సర్వత్ర సర్వదా అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. ఎవరు? పరీక్షణ్ మహారాజు దగ్గర మాట్లాడుతూ సుఖదేవ గోస్వామి అన్నారు, సర్వత్ర సర్వదా హరిని మాత్రమే మనం చూడగలగాలి. అంటే భగవంతుణ్ణే కీర్తించాలి, భగవంతుణ్ణే దర్శించాలి. ఆ భగవంతుణ్ణే మనం అన్ని సమయాలలో అన్ని సందర్భాలలో అంతటా మనం భగవంతుణ్ణి మనం కీర్తించాలి అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఇక్కడ ఏమొస్తుందండి? సర్వత్ర సర్వదా మనం చేయాల్సిన పని ఏంటి? భగవంతుణ్ణి కీర్తించడం. అంటే ఏంటి? భక్తి యోగం. అంటే ఏంటి? సాధన భక్తి కదా.
సో దానివల్ల కూడా మనం అవిధేయ తత్వము అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక పదం ఏంటంటే ఇంకొక పదం అన్వయ వ్యతిరేకాభ్యం కదా. అన్వయ వ్యతిరేకాభ్యం అంటే ఏంటి? అన్వయ అంటే ప్రత్యక్షంగా, ప్రత్యక్షంగా, వ్యతిరేకాభ్యం అంటే పరోక్షంగా. పరోక్షంగా. పరోక్షం. వ్యతిరేక అంటే చేసేదానికి వ్యతిరేకం. ఓకే. అంటే ఇప్పుడు మీరు భగవంతుడి ప్రేమను పొందాలి అని అంటే మనము చెయ్యాల్సింది చెయ్యాలి, చెయ్యకూడదు చెయ్యకుండా ఉండాలి. అంటే నేను భగవంతుడి పట్ల ప్రేమను పొందాలి అని అంటే కేవలం జపం చేస్తే సరిపోతుంది అని అంటే కుదరదు. 4 నియమాలు కూడా పాటించాలి. భగవంతుడికి ఆఫర్ కూడా చేయాలి. చెయ్యకూడని పనులు కూడా చాలా ఉన్నాయి, వాటన్నిటిని ఆపాలి. చెయ్యకూడని పనులన్నీ ఆపకుండా చేయాల్సిన పనులన్నీ చేస్తున్నానండి, నాకెందుకు భగవంతుడి పట్ల ప్రేమ రావట్లేదు అంటే కుదరదు. నేను ఒక వైష్ణవుని నిందించకూడదు, అది చేయకుండా పని. నేను మాత్రం మార్నింగ్ లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు వైష్ణవులు నిందిస్తూనే ఉంటాను, కానీ నేను జపం చేస్తున్నాను, 4 నియమాలు పాటిస్తున్నాను, పొద్దున్నే లేచి మంగళహారతి చేస్తున్నాను, భగవంతుడికి భోగ ఆఫర్ చేస్తున్నాను, టెంపుల్కి వెళ్తున్నాను, కథ వింటున్నాను, నిత్యం భాగవత సేవలో రోజు భాగవతం క్లాస్ వింటాను, భగవంతుడి పట్ల ప్రేమ రావట్లేదు ఏంటండి నాకు అంటే ఓన్లీ అన్వయ సరిపోదు, వ్యతిరేకాభ్యం కూడా ఉండాలి. ఓకే. చేయాల్సింది చేయడం అనేటువంటిది అన్వయ, చెయ్యకూడనిది ఆపటం అనేటువంటిది వ్యతిరేకాభ్యం. సాధన భక్తిలో మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. సాధన భక్తిలో మనం తెలుసుకోవాల్సిన అంటే భక్తి యోగంలో మనం ఉండాలి, సాధన భక్తిలో మనం ఉండాలి అని అంటే మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే చెయ్యకూడని ఆపాలి, చెయ్యాల్సినవి పెంచాలి, చేసే విధంగా ఉండాలి. ఇది అన్వయ వ్యతిరేకాభ్యం. సర్వత్రా సర్వదా గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత తత్వ జిజ్ఞాసు ఆత్మనః. అది ఎక్కడ వచ్చింది మనకి? తత్వ జిజ్ఞాసు ఆత్మనః అంటే ఆ ఇది యాక్చువల్గా చాలా శ్లోకాల్లో మనకి ఈ పదాన్ని ఉపయోగించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనము తత్వాన్ని తెలుసుకొని భగవంతుణ్ణి ఆరాధించాలి, భగవంతుణ్ణి పూజించాలి, ప్రశ్నించాలి. ఎక్కడొస్తుందండి భగవంతుణ్ణి? వినయంతో గురువుని ప్రశ్నించి సేవ చేస్తే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం వస్తుంది కదా. ఇది ఎక్కడొస్తుంది మనకి? తద్విద్ధి భగవద్గీత ప్రణిపాతేన తద్విద్ధి ప్రణిపాతేన నిపాతేన పరిప్రశ్నేన పరిప్రశ్నేన చేయబడి సేవయ ఉపదేశంతి తే జ్ఞానం. జ్ఞానిన తత్వదర్శిన. జ్ఞాన తత్వదర్శిన. ఓకే. అంటే ఏం చేయమంటున్నారు? ఒక భగవంతుడికి సేవకుడిని మనము ఆశ్రయించాలి. జ్ఞాన విజ్ఞానాన్ని పొందాలి అని అంటే మనము భగవంతుడి యొక్క సేవకుడిని ఆశ్రయించాలి. అంటే ఎవరైనా భగవంతుడి యొక్క సేవకుడు ఎవరు? గురువు, గురు ఆధ్యాత్మిక గురువు. గురు ఓకే. ఆధ్యాత్మిక. భగవద్ధామానికి ఇప్పుడు మీరు వృందావనం వెళ్ళాలి, ఏం చేశారు? ఫస్ట్ మీరు టికెట్ కొనుక్కున్నారా? ఎస్ టికెట్ ప్రభు. కొనుక్కోకుండా వృందావనానికి వెళ్ళిపోతారా? వెళ్ళాం ప్రభు. అందుకని టికెట్కి ఒకసారి డబ్బులు వేశారు, తర్వాత అక్కడ హోటల్కి ఇంకోసారి డబ్బులు వేశారు. అది ముందే హోటల్కి డబ్బులు వేసి టికెట్ సంగతి తర్వాత చూద్దాంలే అంటే వేస్ట్. వెళ్ళలేం కదా ప్రభు. టికెట్ దొరకకుంటే వేస్ట్ అయిపోతుంది. హోటల్ అయితే బుక్ చేసాము కానీ టికెట్ బుక్ చేయాల, ఏమవుతుంది? హోటల్లో ఉండగలరా మీరు? ఉండలేము. ఉండలేం ప్రభు. వెళ్ళడానికి వెళ్ళడం అలానే ముందు టికెట్ కొనుక్కోవాలి. టికెట్ కొనుక్కోవాలంటే ముందు గురువుని పొందాలి. ఓకే. గురువుని పొందకుండానే భగవత్ ప్రేమ అంటే సాధ్యం కాదు. గురువు లేకుండా అంటే మనం ముందు బస్సు ఎక్కాలి, ఒక పరంపరలో ఎక్కాలి, ఒక పరంపరలో మనము కనెక్ట్ అవ్వాలి. బస్సు ఎక్కకుండానే భగవద్ధామం సాధ్యం కాదు. బస్సు ఎక్కకుండా మీరు వృందావనం వెళ్ళలేరు, ట్రైన్ ఎక్కకుండా మీరు వృందావనం వెళ్ళలేరు, ఫ్లైట్ ఎక్కకుండా మీరు వృందావనం వెళ్ళలేరు. వృందావనం వెళ్ళిన తర్వాత కృష్ణుని చూస్తారు మీరు. కానీ వెళ్ళడానికి
మనకు ఒక గురువు కావాలి, మనకు గురువుని పొందాలి. భగవద్ధామం పట్ల మీకు కోరిక ఉంటే మీరు చేయాల్సింది ఏమిటి అని అంటే, వేల కొలది జన్మల పుణ్యకర్మలు చేసినా కానీ సులభంగా రానటువంటిది ఏమిటి అని అంటే, ఒక గురువు యొక్క ఆశ్రయం. ఎంతమంది ఉన్నారండి ఇక్కడ గురువు యొక్క ఆశ్రయంలో? చాలా తక్కువ మంది కదండి, చాలా తక్కువ మంది. కొంతమంది గురువు ఆశ్రయం ఉన్నారు, చాలా మందికి గురువు ఆశ్రయం లేదు. గురువు ఆశ్రయం పొందడం అని అంటే టికెట్ కన్ఫర్మ్, బర్త్ దొరికింది మీకు, ఇక ప్రయాణం చేయడమే బాకీ. ఓకే, బర్త్ అనేది దొరికినట్లు. ఓకే, సో ప్రేమ స్థాయికి వెళ్ళడం అంటే రాగానుగ భక్తి స్థాయికి వెళ్ళడము. ఓకే, రాగానుగ భక్తి స్థాయికి వెళ్ళడం. రాగానుగ భక్తి మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది. రాగానుగ భక్తిలో మనం ముఖ్యంగా చూస్తే ఆ రెండు రకాలు ఏమిటి అని అంటే, విరహ ప్రేమ ఒకటి. ఓకే, అంటే విప్రలంబ. ఇంకొకటి సంభోగ, అంటే భగవంతుడు పక్కనే ఉండి చేసేటువంటి భక్తి, భగవంతుణ్ణి విరహంలో ఉండి చేసేటువంటి భక్తి. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఈ స్థాయిలోకి మనం వెళ్ళడానికి మనకి ఈ యొక్క ఆ, అనుకూలమైనటువంటి వాటిని స్వీకరించడం, అననుకూలమైనటువంటి వాటిని వదిలేయడం. ఇది మనకి ఎక్కడొస్తుందండి? అనుకూలేన సేవనం. భక్తి భగవద్గీత భగవద్గీత కాదు ఇది. భక్తి రసామృత సింధువులో వస్తుంది ప్రభు. భక్తి రసామృత భక్తి రసామృత సింధు. భక్తి రసామృత సింధులో వస్తుంది. అనుకూల భక్తిని చేయడం, అననుకూలమైనటువంటి, అంటే భగవత్ సేవకి, భగవత్ ప్రేమను పొందడానికి, లేదా భగవంతుడి భక్తి యోగ సాధనలో అననుకూలమైనటువంటివన్నీ కూడా మనము ఛేదించాలి. ఛేదించాలి. ఇది నాకు భక్తికి ఉపయోగపడదు, ఇది నేను ఇలా ఉంటే నేను భగవంతుడి ప్రేమను పొందలేను అని అంటే దాన్ని ఛేదించేసేయాలి. దాని మీద అటాచ్మెంట్ ఉండకూడదు, అది ఏదైనా సరే. ఓకే, అది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా మనము సాధన భక్తి గురించి మనకి ఇక్కడ తెలియజేస్తున్నాం. అన్వయ వ్యతిరేకాభ్యం, ఇది కూడా మనకి ఇంకో చోట వస్తుంది. ఎక్కడ అంటే ఉమ్, ఆ, భక్తి రసామృత సింధు ఎగ్జాంపుల్ ఒకటి. ఆ, మనం ఎప్పుడైతే ఒకవేళ మనకి భగవంతుడి పట్ల ప్రేమ ఉన్నా, లేదు అని అంటే భౌతికమైనటువంటి విషయాల పట్ల వ్యామోహం ఉన్నా, భౌతికమైనటువంటి ఐశ్వర్యం పొందాలి అనేటువంటి భావనలో ఉన్నా, అంటే అకామ సర్వకామభ్యం, మనకి కోరికలు ఉన్నా కోరికలు లేకపోయినా మనం చేయాల్సింది ఏమిటి అంటే భగవద్భక్తి, భక్తి యోగంలో ఉండడం. ఓకే, సో తీవ్రమైన భక్తి యోగ అంటే మనం అందరం కూడా చాలా తీవ్రంగా, అంటే ఓన్లీ సమయం దొరికినప్పుడు, ఓన్లీ ఆరోగ్యం బాగున్నప్పుడు, ఓన్లీ నేను ఇది చేయగలను అనుకున్నప్పుడే కాదు, సర్వత్రా సర్వదా, అన్ని సమయాలలో, అన్ని ప్రదేశాలలో, ఇక్కడ చేయొచ్చు అక్కడ చేయకూడదని. అందుకని మీరు అందరూ చాలాసార్లు అడుగుతుంటారు, ప్రభుజీ మా ఇంట్లో ఈ అడ్డం వచ్చింది, మా ఇంట్లో ఆ అడ్డం వచ్చింది, మేము చేయొచ్చా అని అడుగుతారు. ఎక్కడా శాస్త్రంలో ఫలానా సమయం భక్తి చేయడానికి శుభకరమైనది కాదు, మంగళకరమైనది కాదు, ఫలానా సమయం మాత్రమే మంగళకరము అని ఎక్కడా చెప్పలేదు శాస్త్రంలో. సర్వత్రా సర్వదా అని చెప్పేశారు. నేను ఇక్కడున్నాను చేయొచ్చా, అక్కడున్నాను చేయొచ్చా, ఇలాంటి సందర్భంలో ఉన్నాను చేయొచ్చా, అలాంటి సందర్భంలో ఉన్నాను చేయొచ్చా అని అనలేదు. దీన్ని తీవ్రమైనటువంటి భక్తి అంటారు. మనం ఎప్పుడైతే ఈ నిరంతరము భగవంతుడికి భక్తి చేయడానికి మనము, మీరు ఎక్కడున్నా సరే, మీరు కొంతమంది అంటుంటారు కదా, మా ఇంట్లో ఎవరో చనిపోయారండి, ఏం చనిపోతే భగవంతుని స్మరించుకోకూడదా? ఎవరైనా చనిపోతే భగవంతుని స్మరించకూడదా, భగవంతుని కీర్తించకూడదా? ఎక్కడైనా ఏమైనా చెయ్యొచ్చు. ఓకే, ఆడవాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్, ఆ సమయంలో మేము ఎలా ఉండాలి, ఆ సమయంలో మేము ఎలా చేయాలి, ఆ సమయం ఈ సమయం లేదండి, ఏ సమయంలో అయినా కానీ భగవంతుడి పట్ల భక్తిని ఆపేది కాదు. ఓకే, సో సో ఈ విధంగా మనకి సాధన భక్తి గురించి ఈ యొక్క 56వ శ్లోకంలో మనకి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, గురుదేవుని నిర్దేశంలో మనము చేయాలి. తర్వాత ఇంకేమైనా చెప్పారు ఇందులో? సో
ఓకే. అవును. ఈ 4 శ్లోకాల్లోనూ సంబంధ తత్వం, ప్రయోజన తత్వం, అభిధేయ తత్వం తెలియజేయబడింది అనేటువంటిది మనకి ఇక్కడ 55, 54, 55, 56. అంతేనా? 53, 54, 55, 56. ఈ 4 శ్లోకాల్లో మనకి తెలియజేయబడిన తత్వాల గురించి మనకి తెలియజేశారు. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ. యాక్చువల్గా మనకి ఇందులో గురుతత్వం గురించి మనం మొదలు పెట్టుకొని మరి చతుశ్లోకి భాగవతంలోకి ఎలా వెళ్ళాము అని మనం అందరం అనుకోవచ్చు కదా. గురుతత్వం గురించి మొదలు పెట్టుకున్నప్పుడు ఆ, ఈ గ్రంథ రచయిత పరంపరను కీర్తిస్తున్నారు కదా. పరంపరలో మూల ఆచార్యుడు ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడిని కీర్తిస్తున్నారు ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే. బ్రహ్మదేవుడికి భగవంతుడికి మధ్య జరిగినటువంటి సంభాషణే చతుశ్లోకి భాగవతం. అందుకనే బ్రహ్మదేవుడు ఏ విధంగా మనకు గురువు అయ్యారు? బ్రహ్మదేవుడి నుంచి మనకి ఎలా జ్ఞానం వచ్చింది? బ్రహ్మదేవుడు అంత గొప్పవాడు ఎందుకు అయ్యాడు? ప్రామాణికమైనటువంటి ఆచార్యుడు ఎందుకు? అలాంటి ఆచార్యుడు యొక్క పరంపరలోనే మనం ఉన్నాము అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అందుకని ఆ ఆచార్యుడికి భగవంతుడు ఎలా జ్ఞానం ఇచ్చాడు అని తెలుసుకోకపోతే ఆ ఆచార్యుడు మనకి ప్రామాణికమైనటువంటి ఆచార్యుడు అని మనం అంగీకరించలేము. ఈ చతుశ్లోకి భాగవతం ద్వారా కృష్ణుడు బ్రహ్మదేవుడికి జ్ఞానాన్ని ఇచ్చారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. 57వ శ్లోకం నుంచి మళ్ళీ మనం